శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 46 చాప్టర్లో 20 శ్లోకా నుంచి. యుద్ధం జరుగుతున్న ఆ క్రమంలో విగసాన్న అతను దైత్యుడు ఏదైతే సర్వదేవతల్ని సమూహాన్ని మొత్తాన్ని కూడా ఎప్పుడైతే మింగేశాడో వీరకుడు ఒక్కడే మిగిలాడు. ఆ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్ళి ఆ జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి, నేనేది చెయ్యాలో కూడా మీరే చెప్పండి, ఎవ్వరూ మిగల్లేదు నేను తప్ప అన్నాడు. వరం ప్రాణస్థ త్యాయజ్యాయస్తవ మమతు సంగ్రామ సమయే భవాన్ సాక్షీభూతః క్షణమపి వృత్తః కార్యకరణే. మీరు ఒక్కరే సాక్షిభూతులన్నీ మీకే తెలుసు, అందుకని దీని తర్వాత కర్తవ్యం ఏంటో కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు అన్నీ చూసుకోవాల్సింది మీరు ఒక్కడే. ఈ యుద్ధం చేసే క్రమంలో నా ప్రాణాలు పోయినా నేను త్యాగం చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నారు, కార్యాన్ని చేస్తాను. తర్వాత ఏంటి అన్నది ఉన్నది నేను ఒక్కడనే, నేను కూడా పోతే తర్వాత ఏంటి అన్నది ఇంకా మీరే చూసుకోవాలి. ముల్లోకాల్ని ఆదేశించేవాడన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి అన్నాడు. సనత్కుమార ఉవాచ ఇదీతం సత్పుత్రాత్ ప్రమతా పతిరా కార్యా కుపీతశ్చిరం ధ్యాత్వా చక్రే త్రిభువన పతిః ప్రగణూపమం ప్రగాయత్సమాఖ్యం దినకర కరాకార వపుషా ప్రహసత్తాత్ తమ్మాన్నం తదను నిహత్తం తేన చాతమః. సనత్కుమారుడు గారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. త్రిభువనాలకి అన్నిటికీ భువనాలకే కాకుండా సకలానికి మూలమైన ఆ పరమాత్మ సదాశివ. వీరకుడు ఇలా చెప్పేసరికి ఆ మాటలకి ఇంకా ఇంకా కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ విగసుడు సర్వసైనాన్ని మింగేశాడు. ఒక్క క్షణం పాటు ఆలోచించాడు. అంటే పరమాత్మ కూడా ఆలోచించి చేస్తాడా అంటే లీలగా చేస్తున్నాడు. అందుకని ఒక్క నిమిషం వెంటనే సూర్యుడితో సమానమైన దేదీప్యమానమైన తన శరీరం నుంచి సామవేదాన్ని ఉత్పత్తి చేశాడు. అంటే ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే, ఇది ఉంటే నేను గెలుస్తాను, ఇది ఉంటే నాకు అన్నీ బాగుంటాయి అన్న భావనలో ఉంటారు. ఇది ఉన్నా లేకపోయినా బాగుండేలాగా ఉండాలంటే ఈ శరీరం ప్రధానం. ఒక దాని మీద ఆధారపడకుండా నీ శరీరాన్ని వినియోగించవలసిన పద్ధతిలో నువ్వు వినియోగించుకుంటే ఇది అతి అద్భుతాలు చేస్తుందన్నదే ఈ లీలగా చెప్తున్నాడు. ధర్మపరంగా నేను ఉన్నప్పటికి కూడా అధర్మంగా ఉన్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు కాబట్టి నేను కూడా అటు పక్కకు వెళ్ళిపోతే నాకు నష్టం లేదనుకుని నువ్వు అధర్మానికి వెళ్ళకూడదు. నీ ప్రాణాలు పోయినా సరే ధర్మాన్ని విడవకుండా నువ్వు చేసుకునేది స్వల్పంగా ఉన్న ఆ ధర్మానికి తగ్గట్టుగా యథాశక్తి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఊహించని రీతిగా కొన్ని నీకు ఇలా అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. వేద రూపంలో చెప్పిందే పరమాత్మ గురించి. ఆ సామవేదాన్ని గానంగా చేశాడు. ఆ చేసి ఒక్కసారిగా పెద్దగా ఒక అట్టహాసాన్ని చేశాడు. అంటే ఇది ఉచ్చరించటము అంటే పరమాత్మ గురించి చెప్పింది. ఆ పరమాత్మ సూర్యచంద్రులు మింగేస్తే నీకు మనకి వెలుగులు లేకుండా అంధకారం అయిపోతూ ఉంటుంది. కానీ వాటినే సృష్టించిన వాడికి ఇవి పెడితే నువ్వు తీసేస్తే కూడా అది నీకు ఆధీనంలో ఉన్నట్టుగా నీకు మళ్ళీ మోహానికి గురయ్యేలాగా చేస్తున్నాడు. ఇది నేను మింగేశాను కాబట్టి అది నీకు లేదని నువ్వు అనుకుంటావు, కానీ అలా అవకాశాన్ని ఇచ్చాడు. ఇది లీలగా చేస్తున్నాడు. అందుకే ఈ ఉచ్చారణతోనే ఒక భయంకరమైన అట్టహాసం నవ్వుతూ చేశాడు. వెంటనే అంధకారం మొత్తం దూరం అయిపోయింది. మళ్ళీ వెలుగులతో జ్ఞానమయమైపోయినట్టుగా మొత్తం ప్రకాశం మొత్తం అన్ని వైపులా వ్యాపించిపోయింది. ప్రకాశోత్ అస్మిల్ మల్లోకే పునరపి మహాయుద్ధమకరోత్ రణే దైత్యేహ సాధ్యా వికృత వదనేర వీరకమునిః శిలాచూర్ణా భుక్త్వా ప్రవరమునీనాయస్తు జనితః సకృత్వా సంగ్రామం పురమపి పురాయశ్చ జితవాన్. అంధకారం తొలగిపోయిన వెంటనే ఆ ప్రకాశం మొత్తం కూడా అన్ని లోకాల్లో వ్యాపించిపోయింది. వెంటనే వీరకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. ఆ దైత్యుడితో యుద్ధం చేయడానికి మహాయుద్ధానికి మళ్ళీ పూనుకున్నాడు. ఎలా అయితే శిలలన్నీ కూడా ఆ చూర్ణాన్ని తిని కూడా ఇక్కడ మళ్ళీ నందీశ్వరుడు ఎలా అయితే ఉత్పత్తి చెంది ఆ కారణం అప్పుడు కూడా త్రిపురులప్పుడు కూడా ఎలా అయితే యుద్ధం జరిగిందో పూర్వకాలంలో విజయాన్ని ఎలా అయితే పొందారో ఇలా నందీశ్వరుడు వీరకుడు కలిపి మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. మహారుద్ర సద్య సా ఖలు దితిజేనతి గిలిత
ततश्चासौ नन्दी निशीताशरशूलसी सहितः प्रधानो योधानां मुनिवराशतानामपि महान् निवासो विद्यानां शमधमा महाधैर्यसहितः. సకలాన్ని రక్షించగలిగినవాడు. అయితే ఇక్కడ ఈ రాక్షసుడు అన్న విగసుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆ నందిని అలాగే వీరకుణ్ణి కూడా మళ్ళీ మింగేశాడు. ఇది చూసిన వెంటనే ఆ పరమేశ్వరుడు చాలా కోపంలో క్షమ ధమ ధైర్య అన్ని గుణాలకి యుక్తంగా ఉన్న మహారుద్రుడై తానే స్వయంగా తన వృషభ వాహనం మీద ఆరూఢుడై యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ ఏవైతే దేవత గణముల్ని అందరినీ మింగేశాడు అవన్నీ తన రాకతో అన్నీ తీస్తాడు బయటికి. ఇప్పుడు కొన్ని మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, నా అన్నవాడు ఆపుతాడు, నా ఇష్టం అని అనుకుంటాం. అయితే ఒక సమయం వస్తుంది, నువ్వు చేసినవన్నిటికీ లెక్కలు చిట్టాలు అన్నీ చెప్పి మొత్తం అన్నీ మళ్ళీ ముందు నుంచి అన్నీ సరి చేస్తా, అన్నీ ఇప్పుడు చెప్పాలి, అన్నీ ఇప్పుడు చెయ్యాలి అన్నట్టుగా ఇప్పుడు పరమేశ్వరుడే వచ్చాడంటే ఇక్కడ లీలగా చెప్పింది ఏంటి అంటే, చరాచర జీవరాశులకి కారణం పరమాత్మ ఒక్కడే ఉన్న పరమాత్మ అన్నిటికీ మూలం, అన్నిటిలో ఉన్నాడు. వీటికి పుట్టుకకి మూలము ఇక్కడ లీలగా మళ్ళీ తన రాకతో తను మళ్ళీ అవన్నిటిని బయటికి మళ్ళీ తెచ్చేలాగా చేశాడు. తనకి సాధ్యం కాంది ఏదీ లేదు. నిరీక్షయేవం పశ్చాద్ వృషభరవరా మారుత్య భగవాన్ కపర్ది యుద్ధార్థి వికసాధి తిజం సమ్ముఖాముఖః జపన్ దివ్యం మంత్రం నిగలన విధూనాద్గిలనక స్థితః సజ్జం కృత్వా ధనురాశనీకా కల్పానపి శరాన్. అంటే ఒక్కసారిగా ఈయన అట్టహాసం చేసుకుంటూ ఆ గానం చేసుకుంటూ ఎప్పుడు వచ్చాడో ఆ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఇక్కడ అతీక్షమైన బాణాలు శూలాలు ఖడ్గాలు ఇవన్నీ కూడా ఆ రాక్షసు యొక్క ముఖంగా వచ్చి ఎదురుగా ఆ వికస ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఈయన వచ్చి నిలబడగానే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరినైతే మింగేశాడో అన్నీ మళ్ళీ క్రమంలో చివరి నుంచి మళ్ళీ ముందు బయటకు వస్తున్నారు. తతో నిష్క్రాంతోసౌ వికస వదనాద్వీరకుముని గుర్వితా తతస్సర్వే స్వాబలమతులం విష్ణు సహితాః సముద్ర గర్ణాః సర్వే కమల జబలారిదుధీనపాః ప్రహుస్తం తత్సైన్యం పునరపి మహాయుద్ధమకరోత్. ఇక్కడ తన ఆయుధాలతో తానే ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో ఒక్కసారిగా అంధకారం తొలగిపోవటమే కాకుండా ఇప్పుడు అక్కడ మింగేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళగా మొత్తం బయటకి వచ్చేస్తున్నారు. ముందుగా వీరకుడు వచ్చాడు, తర్వాత ఆ నంది, మళ్ళీ విష్ణు, సమస్త దేవతలు, వాళ్ళ సేన, ఈ దిక్పాలకులు అందరూ, సూర్య చంద్ర వీళ్ళందరూ కూడా అందరూ వచ్చి మళ్ళీ యుద్ధ రంగంలో ఉన్నారంటే పరమాత్మ ఉంటే సర్వము అక్కడే ఉంది అని అర్థము. ఆ పరమాత్మ లేకపోతే ఏదీ లేదు అని అర్థము. జితే తస్మిన్ శుక్రాస్తాధను దితిజాన్ యుద్ధ విహతాన్ యథా విద్యా వీర్యాత్ పునరపి సజీవన్ ప్రాకృతే తదా బద్ధ్వా అనీతః పశురివ గణైర్భూత పతయే నిర్గుణాస్తేనాసౌ త్రిపురా రిపుణా దానవ గురుః. మింగేసిన వాళ్ళందరినీ పరమేశ్వరుడు వచ్చాడు, అందరినీ మళ్ళీ దేవత గణములతో సహా ఒక్కొక్కరిని కొత్త సమస్తాన్ని మొత్తానికి బయటకు తీసుకొచ్చాడు. ఇదే క్రమంలో మరణించిన దైత్యులందరినీ కూడా శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్న సంజీవిని అన్న విద్య ద్వారా మళ్ళీ మరణించిన వాళ్ళందరినీ పునర్జీవితుల్ని చేసేస్తున్నాడు. శుక్రాచార్య ద్వారా మళ్ళీ జీవించబడిన వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సేన మళ్ళీ పెరిగిపోతుంది. ఇంతమందిని ఇక్కడ పరమేశ్వరుడు చంపుతున్నాడు. ఆయన బాణాలన్న ప్రహారానికి ఇక్కడ విగసుడి మీద వెయ్యగానే లోపల నుంచి అందరూ వచ్చేసారు. ఇక్కడ మళ్ళీ కొంతమందిని ఈయన చంపేస్తూ ఉంటే వాళ్ళందరినీ మళ్ళీ బ్రతికించేస్తున్నాడు శుక్రాచార్యుడు ఆ విద్య ద్వారా. త్రిపురుల్ని కూడా వధించిన ఆ పరమేశ్వరుడు ఆ దానవులకి గురువు అయిన శుక్రాచార్యుడిని ఇలా అన్ని చంపుతుంటే ఆయన మళ్ళీ బ్రతికిస్తున్నాడు. ఒక్కసారిగా చూశాడు భూతనాథుడు, ఆ శుక్రాచార్యునే మింగేశాడు. ఇంకా దైత్యులు మరణించిన వాళ్ళు మరణించింటే మళ్ళీ బతికే అవకాశం లేకుండా. వినష్టే శుక్రాఖ్యే సురరీపునివాస స్తధకిలే జితోదస్తో భగ్నో వృషమపి సురేశ్చాపి దళితం
प्रभूतेर्भूतेर्गेधितिर्जा कुण पग्रासरसिक्येह सरुण्ढेर्नृत्याद् विर्निशिता శరశక్త్యా యుద్ధతకర్యేహ. ఇలా శుక్రాచార్యుడు అక్కడి నుంచి లేడు, ఇంకా బతికిచ్చేవాడు లేడు. దేవతలు మళ్ళీ ఆ యుద్ధాలతో మళ్ళీ యుద్ధం చేస్తుండే ఇప్పుడు దైత్యులు మరణిస్తున్నారు కానీ మళ్ళీ బతికే అవకాశం లేదు, విధ్వంసం జరిగిపోతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దైత్యులన్నరు తగ్గిపోతున్నారు. దైత్యుల శరీరం అన్నది ఇంకా ఉత్సాహం కూడా తగ్గిపోతుంది, భూతగణముల యొక్క విజృంభణ జరిగిపోతుంది. प्रमर्तेर्वताळेह सुदृढा करतुण्डीरपि खगेर्वृकणेर्नानाभिद्येह शवकुणा पापूर्णास्या कवल्येह विकीर्णे सङ्ग्रामे कनककशिपोर्वा शाचनकश्चिरं युद्धं कृत्वा हरिहरमहीन्द्रेश्च विजितः. ఈ భూతగణములందరూ కూడా ఈ దైత్యులు అక్కడ మరణిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ భూతగణములన్నీ కూడా వాళ్ళనన్నది కూడా ఉత్సాహంగా ఆ సమయంలో అంటే ఇక్కడ తలకాయలు చేతులు అన్నీ ఖండించవేయబడుతున్నాయి, బాణాలు తీక్షణంగా ఉన్నాయి. అంటే అవే బాణాలతో ఇంతకు ముందు చేశారు కానీ పరమేశ్వరుడు ఒక రాకతో పరమేశ్వరుడికి రాక ముందుకి అన్న వ్యత్యాసం ఉన్నది. అక్కడ దైత్యుల యొక్క తలకాయలు అలా ఖండించవేయబడుతుంటే నృత్యం చేసినట్టుగా ఆ శరీరాలన్నీ కూడా అక్కడ కింద పడిపోతున్నాయి. ఆ రణభూమి అంతా కూడా దైత్యులు వాళ్ళ వాహనాలు ఇవన్నీ కూడా అంతా వ్యాపించిపోయినట్టుగా నిండిపోయినట్టుగా ఉన్నది, ఎందుకంటే బ్రతికిచ్చేవాడు లేడు. ఈ ఎంతో దృఢంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏవైతే ఎన్నో రకాలుగా వాళ్ళ వాహనాలన్నీ పక్షులు ఉన్నాయి, నానా రకాల జీవరాశులు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా అలాగే ఈ మరణించిన వాటిని తినడానికి ఎలా అయితే గద్దలు ఇవన్నీ వస్తాయో అవన్నీ కూడా అవి కూడా ఆనందంగా వస్తున్నాయి, ఇవన్నీ తినటానికి అంత ఆహారం ఒక్కసారిగా దొరికేసింది. అందుకని అవన్నీ తినటానికి అవన్నీ కూడా అక్కడికి వచ్చే మాంసాన్ని భక్షించటానికి ఆనందంగా ఉంది ఆ రణభూమి అంతా కూడా. అంత ఆహారం ఒక్కసారిగా లభించేసరికి హిరణ్య కశిపుడు యొక్క పుత్రుడు వెంటనే అంధకాసుడు ఏం చేశాడు, ఇక్కడ ఎంతో యుద్ధం చేస్తున్నాడు, విష్ణుతో చేస్తున్నాడు, పరమేశ్వరుడితో చేస్తున్నాడు, కానీ ఇక్కడ యుధిష్ఠే పాతాళే గిరిజాల దిరగ్రాణయపి తతః సైన్యే క్షీణో దితిజ వృషభశ్చ అంధకవరః ప్రకోపో దేవానాం కదనధవరో విశ్వ దళనో గదా గాతేర్ఘోరేర్విధలిత మదశ్చాపి హరిణ. ఇక్కడ వాళ్ళ చేతుల్లో ఓడిపోయేసరికి ఆ దైత్యుల యొక్క సేన అంతా కూడా భయానికి చాలామంది చచ్చిపోతున్నారు, ఇంకా బతికిచ్చేవాడు లేడు. ఈ వెంటనే వీళ్ళు ఓడిపోతున్నారు, ఇక్కడేమో దేవతలకు శక్తి పెరిగిపోతుంది, ఆ పరమేశ్వరుడు విష్ణు ఇద్దరు యుద్ధం చేసేస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ యుద్ధభూమి నుంచి పారిపోయి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఆ గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో వెళ్ళి దాక్కున్నారు. ఆ సేనంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, చాలామంది మరణించటం చూసి ఆ దైత్యులొక్క రాజైన అంధకాసురుడు ఇంకా కోపానికి లోనయ్యాడు, ఎందుకంటే ఎవరూ లేరు, అంత మహాసేనం తీసుకొచ్చారు, సగం చచ్చిపోయారు, సగం అక్కడి నుంచి పారిపోయారు, ఎవరు ఎటంటే అటు అన్నట్టుగా పారిపోయారు. వెంటనే విశ్వాన్ని నశింపచేయాలి, నాకు అంత సమర్థత ఉంది అనుకున్నాడు. ఎలా అయినా సరే తన చేతిలో ఉన్న గదను తీసుకున్నాడు, ఆ విష్ణువు మీద దాడి చేయటానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ విష్ణు ఆ గదని ముక్కలు ముక్కలు చేశాడు. నావేయ్యః సంగ్రమం త్యజతి వరలబ్ధః కిలయతః తదా తౌడేర్ఘోరే స్త్రీ దశాపతీనా పీడితా తనుః తతః శస్త్రాస్త్రైర్గేస్తరుగిరి జాలేశ్చాశు విబుధాన జిఘాయోజ్యేర్గజన్ ప్రమతాపతి మాహూయ శర్మక్యేహ. ఆ యుద్ధ భూమిలో ఇలా సేన లేదు, ఇక్కడ ఒక పక్క నుంచి విజయం రావట్లేదు, కాకపోతే బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉన్నాయి, ఇప్పటికీ కోరిక అన్నది పోలేదు, యుద్ధ భూమిని వదిలి వెళ్ళట్లేదు, కాకపోతే బ్రహ్మ ఇచ్చిన వరాల కారణంగా ప్రాప్తం ఉంది కదా, అందుకుని ఏదన్నా చేయాలనుకున్నాడు. అందుకుని ఇక్కడ మళ్ళీ ఇంద్రుడి ద్వారా తనకి ఏదైతే అది పొందాడో, మహాపరాక్రమంతుడు ఏదైనా చేసి తన బుద్ధిని వినియోగించి ఎట్లా అయినా సరే ఆ పార్వతిని చేజిక్కించుకొని ఇప్పుడు నాకు విజయం కావాలన్న కోరిక ఉంది. అందుకని అనేక శస్త్రాస్త్రాలన్నీ కూడా శిథిలమైపోయినప్పటికీ కూడా
ఇంద్రుడొక్క ఘోరమైన అస్త్రంతో పీడింపబడినప్పటికీ కూడా ఆ సమూహానన్నీ కూడా ఏది ఒక చెట్టునో ఒక రాయినో అన్నీ తీసుకొచ్చుకున్నాడు. ఏది పడితే అది దేవతల మీద మళ్ళీ వాళ్ళతో అట్లానే గర్జిస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కానీ యుద్ధం నుంచి విముఖత అన్నది లేదంటే ఇక్కడ ఇలా చెప్పింది ఎందుకు అంటే కోరిక అన్నది ఎలా ఉంటుందంటే ఎవరు ఇది కాదని మధ్యలో మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా అప్పటికి కూడా మనం ఆ తప్పుని సరి చేసుకోము, అలానే కొనసాగుతూ ఉంటాము. స్థితో యుద్ధం కుర్వాన్ రణపతిస్తా శస్త్రైర్బహువిద్యేహ పరీక్షీణ్యేహ సర్వేస్తా తదను గిరిజారుద్రామతుర్ధత్ తథా వృక్షేహ సపేరే శని నిర్వహేహ శాస్త్రపటలేర్ విరూపేర్మాయాభిః కపట రచనా శాంభరా శక్యేహ. ఇంకా ఏం చేయాలో తోచక మాయ చేసైనా అంటే అడ్డదిడ్డంగా అయినా సరే నాకు కావాల్సింది చేజిక్కించుకోవాలి. అంటే ధర్మం ఎప్పుడు మాట్లాడతామంటే మనకి ఏది ఆపద రానప్పుడు, ఆపద వచ్చినా లేకపోతే మనకి ఇంకోటి ఏదన్నా వచ్చినా సరే ఇప్పుడు ఏం పర్వాలేదులే అన్నట్టుగా పని చేయటానికి ఎట్లా అన్నా వ్యవహరిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మాయ చేయటానికి వరాలు ఉన్నాయి కదా, మాయ చేసైనా ఏదో ఒకటి చేసైనా సరే ఇప్పుడు నేను విజయాన్ని పొందాలి అన్న గర్వంలో ఉన్నాడు. అందుకు వెంటనే అక్కడ తన చేతిలో ఆయుధం లేకపోయినా యుద్ధభూమి మీద ఏవైతే పడిపోయి ఉన్నాయో అనేక రకమైన అన్నీ తీసుకుంటున్నాడు. ఇంకా ఆ యుద్ధానికి ప్రేరణ ఇస్తున్నట్టుగానే ఆయన్ని ఇంకా ఇంకా యుద్ధం చేయమన్నట్టుగా పరమేశ్వరుడికి గాయం అయ్యేలాగా, పార్వతికి గాయం అయ్యేలాగా ఉన్న ఆయుధాలన్నీ పడిపోయినవి అన్నీ కూడా ఇంకా మాయలు పన్నుతూ ఇంకా వ్యూహారచన చేసుకుంటూ ఆ పార్వతీదేవిని ఆ మహేశ్వరుని కూడా పీడిస్తూనే ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ విముఖత చూపించట్లేదు. విజేతుం శైలేషాం కుహకం పరం తత్ర కృతవాన్ మహాసత్వో వీరిస్త్రిపుర్య రిపుతులశ్చ మతిమాన్ నవద్యో దేవానాం వరశతమనోన్మాద వివసః ప్రభూత్యేహ శస్త్రాస్త్రేహ సపథి తిజో జజరత్తనుః. అక్కడ శంకరుడితో సమానమైన ఒక మహావరుడు, అలాగే దేవతలకు అవధ్య అంటే దేవతల ద్వారా కానీ మరణం లేదు. అందుకుని ఆ వరప్రధానంగా వరం ఏమడిగాడు, ఎవరి చేతుల్లో మరణం లేదు కానీ మరణం ఎవరి దాకా ఉంది అంటే ఒక స్త్రీ చేతుల వ్యామోహ కారణంగానే నేను మరణిస్తానన్నాడు. అందుకు ఉన్మత్తులాగా నాకు వరప్రభావం వల్ల నాకు వీళ్ళ చేతిలో ఎక్కడ మరణం లేదని అంత ధీమాగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఉన్మత్తులాగా అంధకాసుడు ఆ శంకరుడి మీద ఎలా అయినా విజయాన్ని పొందాలి, పార్వతీదేవిని చేజిక్కించుకోవాలి, ఇది ఒక్కటే ఉంది. అందుకని అనేకమైన మాయలకి పూనుకున్నాడు. అక్కడ మళ్ళీ ఆ మాయలు అక్కడ పడిపోయిన అస్త్రశస్త్రాలు అన్నీ కూడా తీసుకుని యుద్ధం చేస్తూనే కొనసాగిస్తున్నాడు, మాయలు పన్నుతూనే ఉన్నాడు. చివరిదాకా మనకి కొంతమందికి అది ఎప్పుడు మారుతారు అంటే ఆ మార్పు అనేది రాదు సరికదా. ఇంకా ఇంకా దిగజారే స్థితిలో ఉన్నట్టుగా మనం చేసే పనులన్నీ కూడా అలా ఇప్పుడు దాకా అంటే కోరిక అంత తీవ్రంతగా ఉండి ఎవరు లేకపోయినా సరే దాని ప్రభావం మాయలు చేసైనా ఏదన్నా చేసైనా సరే ఆ శరీరం నుంచి ఏవైతే ఇంత గాయం అయిపోయి అన్నీ పడిపోతుంటే ఏమైంది, తిన శరీరానికి గాయాలయ్యాయి. ఈ గాయం అయితే ఆ మాయ ద్వారా తినకున్న వర ప్రభావంతో తన శరీరం నుంచి ఏవైతే రక్తబిందులు పడుతున్నాయో దాని నుంచే మళ్ళీ, ఎందుకంటే మరణించిన వాళ్ళు ఉత్పత్తి చేయడానికి అక్కడ గురువు లేడు, శుక్రాచార్యుడు. అందుకని తన శరీరం నుంచి ఏవైతే బిందువులు పడుతున్నా అతని స్వరూపంలాగా అంతే శక్తిమంతుడైన అటువంటి వాడిని పుట్టించేలాగా మాయను పన్నాడు. తదీయాన్ విషయాన్ దాక్షితీత లగతేరంధకా గణేహ రక్తివ్యాప్తం ఘోరం వికృతవదనం స్వాత్మా సదృశం దదత్తా కల్పాంతాగ్ని ప్రతిమా వపుషా భూతపతినా త్రిశూలేనోద్ భిన్న స్త్రీ పురారి పునా దారుణతరం. ఇలాగా ఆ పరమేశ్వరుని జయించాలని మాయలు పన్ని తన అంటే ఆ శరీరానికి గాయమయ్యేలాగా తానే ఛేదించుకుంటున్నాడు. ఆ ద్వారా భూతలం మీద ఏదైతే రక్త కణువులు పడుతున్నాయో అందులో నుంచి మళ్ళీ అంధకాసురుడు లాంటి రూపాలే, అంధకాసురుడంత బలవంతమైన వాళ్ళే గుంపులు గుంపులుగా ఒక్కొక్క రక్త బిందువుకి ఒక్కొక్కడు. ఆ శరీరం గాయమైందంటే కొంచెం రక్తం అన్నది ఎక్కువగానే వస్తుంది. అలా అంతమంది
పుట్టుకొచ్చి అక్కడ అంతా మళ్ళీ అంత రణభూమి అంతా కూడా సేన వ్యాపించిపోయి ఇతనే లాగా వికృత రూపాలు కలిగి భయంకరమైన రాక్షసులు, అంధకాసురుడు అంత సమానమైన పరాక్రమ కలిగిన వాళ్ళు, పశుపతి ద్వారా మరణించిన వాళ్ళ సేనలంతా కూడా మళ్ళీ ఈ రక్తబిందువుల నుంచి మళ్ళీ బయటపడుతున్నారు. యథా సైన్యం పశుపతి హతాధత్యంధాభవత్ వర్ణోత్తేరత్యుష్ణేః పీషితానిసృతేర్బిందుర్విరలమం తదా విష్ణుర్యోగాత్ ప్రమతా పతిమాహూయామతిమాన్ చక్రరోగ్రం రూపం వికృతవదనం స్తారేణమజ్జితం. ఇలా ఆ పరమేశ్వరుడు దాగా చంపబడిన సేయకులు గాయాల నుంచి రక్తం ఏదైతే వస్తుందో ఆ రక్త బిందువుల నుంచి మళ్ళీ ఇలా ఉత్పత్తి జరిగిపోతుంది. ఈ సేన మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. మళ్ళీ ఆ శరీరం నుంచి రక్తం వస్తే మళ్ళీ సేన. ఇక సేన అన్నది వృద్ధి చెందుతూనే ఉంది కానీ తరగటలేదు. లెక్కకి మించిన సైనికులందరూ పుట్టుకొచ్చేశారు. అక్కడ లతల్లాగా అల్లుకున్నట్టుగా ఇంతమంది భుజాలతో తెగిపడుతున్నారు. ఆ రక్తం కారణంగా అంతమంది ఈయన యుద్ధం చేస్తూనే ఉన్నారు, విష్ణు చేస్తూనే ఉన్నాడు, ఈయన చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంతమంది ఆ రక్తం పడటం ఆలస్యం, పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ పరమేశ్వరుడు విష్ణువుని పిలిచాడు. కరాళం సంశుష్కం బహుభుజా లతాక్రాంతకుపీతో వినిష్క్రాంతం కర్ణాద్గణ శిరసి శంభోశ్చ భగవాన్ రణస్తతా సా దేవీ చరణయుగళాలంకృతమహి స్తుతా దేవేహ సర్వే తదను భగవాన్ ప్రేరితమతి. వెంటనే ఆయన విష్ణుకి చెప్పగానే ఆ విష్ణు మహాకాళి స్వరూపాన్ని ఒక్కసారిగా పొందాడు. ఆ రూపం యోగమాయ ద్వారా ధరించాడు. ఆ రూపం ఉంది చాలా భయంకరంగా ఉంది. వికృతమైన ఆ రూపంలో, ఆ స్త్రీ రూపంలో చక్కగా ఎక్కడెక్కడైతే రక్తం పడుతుందో ఆ రక్తాన్ని మొత్తం కూడా ఆవిడ మొత్తం త్యాగేస్తుంది. క్షుధార్తా తతత్సైన్యం దితిజనీతశ్రుతం తజ్జా రుధిరం పాపో సాత్యుంషాం తత్కన శిరసి శుక్రధర్మాలమలం. ఆ దేవి రణభూమిలో ప్రవేశించి ఇక్కడ ఆవిడ పాదం అంతా కూడా ఆ భూమినంతా కూడా ఆక్రమించిన అంత పెద్ద శరీరంతో అప్పుడు దేవతలందరూ ఆమెను స్తుతిస్తున్నారు. భగవంతుడు ఆమెను బుద్ధిని ప్రేరేపించాడు. అప్పుడు ఆ దేవి ఆకలితో ఉండి రణభూమి ఉన్న అక్కడ ఉన్న సైనికులందరినీ ఆ దైత్యరాజు యొక్క శరీరం నుంచి వస్తున్న రక్తాన్ని మొత్తం ఏది కింద పడని కూడా మొత్తం ఆస్వాదించినట్టుగా మొత్తం భక్షించేస్తుంది. ఇది రక్తాన్ని తాగేస్తుంది. తతస్త్వేకో దైత్యస్తదపి యూయుధే శుష్కరుధిరః తలాఘాతైర్ఘోరైర్రేషణీసదృశైర్జానచరణైః నఖైర్వత్సాకారైర్ముఖభుజా శిరోభిశ్చ గిరీశం స్మరణం క్షాత్రం ధర్మ స్వకులవిహితం శాసవత్తమజం. ఇలా ఆ రక్తాన్ని ఆ దైత్యులు ఒక్కడే మిగిలాడు. ఇంకా అంతమంది పుట్టుకొచ్చారనుకున్నాడు, అంతమందిని మళ్ళీ భక్షించేసింది. ఇక్కడ అంధకాసుడే ఒక్కడే మిగిలాడు. ఆ శరీరం నుంచి మళ్ళీ రక్తం పడిపోతుంటే మళ్ళీ అక్కడ ఆవిడ అది తీసేసుకుంటుంది. ఇంకా ఆ దైత్యుడు ఆ పరమేశ్వరుడితో యుద్ధం ఘోరంగా జరుగుతూనే ఉంది. ఎంతలాగా బాధపడుతున్నాడైనా సరే ఇంకా అక్కడ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు కానీ మళ్ళీ విముఖత అన్నది చూపించట్లేదు. ఆ యుద్ధం చెత్త పశ్చాత్ ప్రమతపతిన భిన్న హృదయ స్త్రీ త్రిశూలే సంప్రోతో నభసి వితృత స్థాణు సదృశ అధః కాయః శుష్కస్తపన కిరణైర్జీర్ణ తనుమాన జలసారైర్మేఘ్నైః పవన సహితేః క్లేదిత వపుః. ఇక్కడ ఆ శరములన్నీ కూడా ఎంతలాగా అక్కడ అన్ని రకాలుగా శరీరానికి గాయమైపోతున్నాయి. ఎంత గాయమైపోతున్నాయి అంటే ఆ పరమేశ్వరుడితో యుద్ధం చేస్తుంటే దైత్యుడికి అక్కడ మళ్ళీ హస్తప్రహారం వజ్రాలతో సమానమైన తన మోకాళ్లతో, కాళ్లతో, ఈ అన్ని గోళ్లతో, భుజములతో ఇలా యుద్ధం తలతో చేస్తున్నాడు. ఈ ప్రమథనాథుడైన పరమేశ్వరుడు అతని హృదయాన్ని చీల్చేశాడు. అప్పుడు శాంతింపచేశాడు. త్రిశూలానికి తను ఒక్కసారిగా గుచ్చాడు. అలా త్రిశూలానికి గుచ్చటం చేత ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయాడు. అప్పుడు ఆ త్రిశూలాన్ని పైకెత్తి పెట్టాడు. ఆ బ్రతికే ఉన్నాడు, అక్కడ ఏలాడుతూ ఉన్నాడు. ఎలా అయితే సూర్యకిరణములకి ఎలా అయితే అంత ప్రసరించి ఇక్కడ శుష్కించుకుపోయి ఉన్నాడు.
అన్నీ తెలుస్తున్నాయి కానీ అక్కడ ఏవి చేసేలాగా లేదు. విశీర్ణాస్థిర్ మాంసోస్తౌ తుహీన శకలాకార శకలస్తథా భూతః ప్రాణాస్తదపి జహోధిక్య వృషభః తదా తుష్టः శంభుః పరమ కరుణా వారిధిరసౌ దదో తస్మై ప్రీత్యా గణపతి పదం తేన వినూతః. ఇక్కడ అంతలాగా గాలి తాకుతుంది, మేఘాలంతా కుంభవృష్టిగా కురిపించినట్టుగా వర్షం అన్నీ, అంటే ఇక్కడ పంచభూతాల రూపంలో ఉన్నవన్నీ కూడా అక్కడ చంద్రకిరణాలు పడుతున్నాయి, అన్నిటికీ వేడి తాకిడి పడుతుంది, గాలి పడుతుంది, వర్షం పడుతుంది. ఆ దైత్రనాథుడు ఇంకా ప్రాణాలు వదలలే, ఇంకా కొనరు ఊపిరితోనే ఉన్నాడు. కోరిక అంత బలంగా ఉందంటే నువ్వు చచ్చేదాకా కూడా ఆ కోరిక నువ్వు వదలవు ఇలాగుంది, కానీ ఆ కోరిక తీవ్రత కారణంగా ఇంకా ప్రాణాలు వదలలేదు. తతో యుద్ధస్యాయాంతే భువనపతయః సార్త రమణేస్తవైర్వానాభేద్యేహ ప్రమథపతిర్మభ్యశ్చర్యా విధివత్ హరిబ్రహ్మాధాస్తే పరమణుతిభిః తుష్టువురళం నత్తస్కందాః ప్రీతా జయ జయ గిరం ప్రోచ్యా సుఖీతాః. ఆ సమయంలో యుద్ధం చివరగా అంటే విశేషంగా పరమేశ్వరుని స్తుతిస్తూ ఇంకా అంటే ప్రాణం వదలకుండా చివరి క్షణంలో కూడా ఆ పరమాత్మని స్తుతిస్తున్నాడు. సమస్త దేవతలందరూ కూడా విధి విధానంగా పరమేశ్వరుని మళ్ళీ పూజించుకుంటున్నారు, ఆయన్ని స్తుతిస్తున్నారు. అయితే ఆ స్తుతులు వింటున్నవాడు ఆయన ప్రసన్నతతో వీళ్ళందరూ మళ్ళీ జయ జయ ధ్వనులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. శంభుణ్ణి ఇంతలాగా వీళ్ళందరూ ప్రసన్నత చేసుకున్నారు, ఆ స్థుతులతో ఇవన్నీ చేస్తున్నారు. ఇంతలా చేస్తుంటే హరస్తైస్తేహ సార్ధ గిరివర గుహాయాం ప్రముదితో విసృజ్యే కాంక్షాణ వివిధ బలినః పూజ్య సునాఘాన్ చకారజ్ఞాం క్రీడాం గిరివరసుతాం ప్రాప్యాముదీతాం తథా పుత్రం ఘోరా విగసవదనాన్ భుక్తమనఘం. లోకపాలకుడు ఎన్నో రకాలుగా స్తోత్రాల ద్వారా విధి విధానంగా పరమేశ్వరుని అర్చించారు. ఆనందంతో బ్రహ్మాది సకల దేవతలు కూడా తలలోంచి ఆయన ఇంకా స్తుతిస్తూనే ఉన్నారు. తర్వాత పరమేశ్వరుడు అందరూ కూడా వెంట పెట్టుకుని సంతోషంగా గిరిజాదేవితో ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. అక్కడ స్వామి తన అంశం నుంచి ప్రకటితులైన దేవతల్ని అన్ని రకాలుగా కానుకలన్నీ సమర్పించి వాళ్ళందరికీ కూడా వీడ్కోలు ఇచ్చాడు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ధామాలకి వెళ్ళిపోయారు ఆనందంగా. ఇది ఆ ఉత్తమోత్తమైన గిరిజా కుమారితో కలిపి అంటే పర్వతరాజు యొక్క పుత్రి అయిన పార్వతీదేవితో కలిపి ఆ పరమేశ్వరుడు చేస్తున్న లీల. విగసముఖంలో ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ విగసముఖం నుంచి అందరూ కూడా బయటకు పడిపోయారు. అప్పుడు ఆనందంగా వాళ్ళ వాళ్ళ ధామాల్లోకి వెళ్ళిపోయారు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 46 చాప్టర్ సంపూర్ణం.